కాసేపైతే తిన్నామని ఎవరికి వారు తాంబూలాలు తీసుకుని వెళ్ళిపోతారు. అలాంటి వాళ్లకు ఆతిథ్యాన్ని ఆనందంగా అందించాలి గాని నోరు జారితే నోట్లో పెట్టుకున్న ముద్ద కూడా జారిపడుతుంది. అర్థమైందనుకుంటా. సంపూర్ణంగా అర్థమై ఉంటుంది కదా చిన్న అమ్మమ్మ. ఇదిగో విరాట్ బాబు, మా అక్కని అమ్మమ్మ అంటే ఓకే, నన్ను మాత్రం అనకు. నాకు ఏదోలా ఉంటుంది. నాకు అసలే పెళ్లి కాలేదు. ఏంటి మళ్ళీ బొట్టు పెట్టి చెప్పాలా? కూర్చోండి. ఏయ్, ఏంటి అలా చూస్తున్నారు? వడ్డించండి. పని వాళ్ళకు కూడా చెప్పాలి. సే సంథింగ్ హనీ. ఎందుకు కామ్గా కూర్చున్నావు? ఫోన్ చేసేటప్పుడు సైలెంట్గా తినడం మా ఇంట్లో అలవాటు. ఇది మీళ్ళు కాదు కదా. నందిక, ఏంటా మాటలు? నానమ్మ, అనన్యని ఫ్రీగా ఫీల్ అవ్వమని చెప్తున్నాను. ఏదో పోగొట్టుకున్న దానిలా డల్గా ఉంది కదా అని. పోగొట్టుకునే పరిస్థితిలో వాళ్ళు లేరులే. అక్కకు ఆధ్యాత్మిక ప్రపంచం తప్ప భౌతిక ప్రపంచంలోని సంగతులు తెలివి కదా. శేషమ్మ, మన చుట్టూ ఏం జరుగుతుందా అని ముక్తాదేవి గారు అడిగారా? లేదు కదా. ప్రశాంతంగా భోంచేయండి. మా పిన్నికి మా ఆవిడికి తినేటప్పుడు ఏదో ఒకటి వాగడం అలవాటే. కొంచెం ఎక్కువ తినొచ్చని అలా చేశారనుకుంటా. శ్రీపతి, అలా అనకూడదు. ప్రతి ఒక్కరూ తృప్తిగా తినాలని కోరుకోవాలి. క్షమించండి, నేను ఇంకెవరిని ఉద్దేశించి అనలేదు. మేము అర్థం చేసుకోగలం. ఈ విషయాలన్నీ పక్కన పెడితే వంటలు మాత్రం చాలా రుచిగా ఉన్నాయి. థ్యాంక్ యూ. అత్త, ఉమ్, తారాదేవి మీతో ఏదో మాట్లాడాలంటుంది. ఆకు నవ్వులేటప్పుడే మాట్లాడాలని వస్తావేంటి తారా? విషయం ఏంటో చెప్పు. కావాలని ఎందుకు అడుగుతారు శేషమ్మ? మీకన్నీ తెలుసు. అవంతికని అడిగితే నాకేం తెలీదు, అత్తని అడగండి అని మీ మీదకి తోసేస్తుంది. చిన్నపిల్ల. అవంతికకేం తెలుసులే. చిన్నపిల్లనా? పెళ్ళిడికొచ్చిన కూతురుంది. మీరందరూ కలిసి నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నారు. బా, ఏమంటోంది తారాదేవి? అనన్య ట్రైలర్ రిలీజ్ అయింది కదత్తా, దాని గురించే అడుగుతుందని నాకు అనిపిస్తోంది. అవంతిక, శేషమ్మ, మీరెందుకు నన్ను టార్గెట్ చేసుకున్నారో తెలియట్లేదు. మీ నందిక చేసిన పనికి అనన్య మాతో ఎవ్వరితో సరిగ్గా మాట్లాడట్లేదు. మీ కూతురు చేసిన పనికి మీరు సిగ్గుపడాలి కానీ నా కూతురుని అంటారేంటి? ఒకసారి పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి. అలా బయటకొచ్చి చూస్తే అనన్య పరిస్థితి మీకే అర్థమవుతుంది. జీవితంలో సర్వస్వం పోగొట్టుకున్న దానిలా గార్డెన్లో ఒంటరిగా కూర్చునుంది. ఆడపిల్లకి శీలమే సర్వస్వం. అది పోగొట్టుకుంటే అంత హరి ఓం తత్సత్. ఏంటి తారా, వాయనం తీసుకోమంటే ఇక్కడికొచ్చా? అదే ముక్తాదేవి గారు, అవంతిక శేషంలకి ఇంటికి బయలుదేరుతున్నానని చెప్పడానికి వచ్చాను. వాళ్ళెక్కడికి పోతారు? ఇక్కడే ఉంటారు. నువ్వు రా ముందు. రాహుకాలం వచ్చేలోపు పసుపు కుంకాలు వాయనం అందుకోవాలి. అలాగే వస్తున్నాను. వెళ్ళొస్తాను శేషమ్మ. వెళ్ళిరా, మళ్ళీ నువ్వు వస్తావులే.
మనం కలుసుకోకుండా పోతామా ఏమిటి? నువ్వు రామ్మా. తిన్నదరక్క అలా మాట్లాడుతూ ఉంటుంది శేషమ్మ. రా. ఎంత మాట అన్నదే అక్క. కరెక్టే అంది. ఏంటే నువ్వు కూడా? కొంచెం ఎక్కువ తిన్నట్టు అనిపిస్తుందత్త. అందుకే ఈ పాన్ తింటున్నాను. కనిపెట్టేసిందేమో అత్తయ్య. అంటే తినకుండా నోరు కట్టేసుకోలే ఏమిటి? నా వయసులో డైటింగ్ చేస్తే ఏం బాగుంటుందే? బాగుంటే చేద్దామని. హ్మ్, ఆ మాట మీ మావయ్య గారిని చెప్పమను. చెయ్యకపోతే అప్పుడు అడగవే. ఆయనకి నోరు లేదు కాబట్టి పందెం కాస్తావు. కొన్ని అంతేనే. నోరున్నా సమయం వస్తే పడిపోతాయి. తారాదేవిలా. మీరు ఆశ్రయం ఇవ్వకపోతే నేను దిక్కు లేకుండా పోయేదాన్నక్క. ఏంటి సరోజ అట్ట మాట్లాడుతున్నావు? మా శివన్న నిన్ను కాపాడమని కోరినాడు. ఇక నేను సంటి పిల్లలా చూసుకుంటాం. మీరు బాగా చూసుకుంటున్నారు, కానీ పాడేరు వదిలేసొచ్చానని నా కూతురు భూమితో ఎలా చెప్పను? నువ్వు వచ్చినట్టు గాని శాసమ్మల్ని ఎంట పడినట్టు గాని ఏమీ చెప్పొద్దమ్మా. గంగమ్మొదిన భూమితో మేం పోలేరమ్మ జాతరకు ఇక్కడికి వచ్చామని చెప్పిందట. 2 రోజులైనాక మళ్ళీ ఫోన్ చేస్తుంది. మా నాన్న లేడన్న నిజాన్ని ఇప్పటి వరకు నేను దాచాను. ఇప్పుడు ఊళ్ళో నేను లేనన్న నిజాన్ని దాచిపెట్టడం చాలా కష్టం. నిజమే. ఆ పిల్ల నీతో మాట్లాడకపోతే సరిగ్గా తినదన్నావు కదా సరోజా? ఓ పని చేద్దాం చంద్రమ్మ, ఆ పలరాజుకు ఫోన్ చేసి ఇసిని చెప్దాం. సరే. రమణేమవ్వా, బాగున్నారా? మా చంద్రమ్మ ఎట్లుండది? అంతా బాగానే ఉన్నాం కానీ ఇదిగో నీతో సరోజం మాట్లాడదంట్రా. సరోజమత్త, ఇదిగో మాట్లాడమ్మా. అప్పలరాజు, నువ్వు సింగాయిగూడలో ఉన్నావేటత్తా? ఏంటి జరిగింది? పాడేరు నుండి ప్రాణాలు అరచేతులు పెట్టుకొని పారిపోయి వచ్చాన్రా. మీ అమ్మా నాన్న నన్ను రక్షించారు. అలాగే నా కూతుర్ని నువ్వు కాపాడుతావనుకుంటున్నాను. ఏటైనాదో చెప్పత్తా? ఆ రోజు అడిగితే మాట దాటేసినావు. ఇప్పుడు చూడు ఎంత పని అయినదో. అది శేషమ్మ కాదత్తా, రాక్షసి. ఏడ కూడా అక్కడికొచ్చిందా? భూమిని చూసిందా అప్పలరాజు? కంగారు పడకత్తా, అలాంటి వాళ్ళు పట్నంలో కూడా ఉంటారు కదా అని అంటున్నా. శేషమ్మ భూమిని చూసినా నీ కూతురని ఆ రాక్షసి తెలియదు కదత్తా. నా కూతురు నీ దగ్గర ఉందన్న ధైర్యంతో బతుకుతున్నాను. అట్టాగే ధైర్యంగా ఉండత్తా. భూమిని పేనంగా చూసుకుంటా. నా పేనాన్ని అడ్డెట్టైనా రచించుకుంటా. నా రాణిని కాపాడుకునే రాజువి నువ్వేనని నమ్ముతున్నాన్రా. నా గురించి విరాట్ సార్కి బాగా తెలుసు ఇవన్నీ తెలియవు కదా. సార్. అనన్య మీద నాకు గౌరవం ఉంది. తను నా బెస్ట్ ఫ్రెండ్ సార్. నేను నమ్మాను. నువ్వు అనన్య చున్నీ పట్టుకొని లాగావా లేదా? సార్, నేను అడుగుతున్న దానికి ఆన్సర్ ఇవ్వు. చున్నీ పట్టుకొని లాగావా లేదా? కావాలని లాగలేదు సార్.